అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దేవాలయాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రసిద్ధిగాంచినటువంటి అయోధ్యలోనే రామాలయంలో కోట్ల రూపాయలు దొంగతనం జరిగేది కాదు. వాళ్ళే బీజేపీ నాయకులే దొంగతనం చేసేసి దేవుని డబ్బులు కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనము ఇటీవల బయటికి రావడం జరిగింది. దానిపైన సిబిఐ విచారణ ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాయి. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ దానిపైన నోరు మెదపలే. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైన బ్రహ్మాండమైన విచారాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీని పూర్తిగా విమర్శించినారు. మరి ఈరోజు ఎందుకు కానీ మీరు మాట్లాడటం లేదు? అయోధ్య ఆలయంలో, శ్రీరాముని ఆలయంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టి అక్కడ చోరీ చేస్తే ఆ చోరీ పైన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. దానికి తోడు ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతి దేవాలయంలో దొంగతనం జరుగుతూ ఉంది. ప్రతి చోట ఇక్కడ అనంతపురం జిల్లాలో పెన్నోరంలో దొంగతనం జరిగింది. అదేవిధంగా సుమారు పోలీసు లెక్కల ప్రకారమే 20-30 దేవాలయాల్లో, అంటే ఇంకా కంప్లైంట్ రాకోకుండా ఉండే దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లోనే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానిపైన ఏమి కూడా మాట్లాడడంలే. అదేవిధంగా ఏటీఎంలు అన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయి. తాళాలు వేసిన ప్రతి ఇంటిని దొంగలు కొల్లగొడతా ఉన్నారు. ఎందుకోసం ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క అంతర్రాష్ట్ర దొంగల ముఠా కూడా పడింది. ఇక్కడ ప్రజల ఆస్తులకు ఏమాత్రం కూడా రక్షణ లేదు. ప్రజల యొక్క సంపాదించుకున్న డబ్బుకు కూడా ఏమాత్రం రక్షణ లేదు. ఎందుకు ఈ విధంగా అయిందంటే అంతర్రాష్ట్ర దొంగలు కూడా అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రం గురించి. ఈ రాష్ట్రంలో పోలీసు నిర్వీర్యమైంది. పోలీసుల యొక్క పోస్ట్ అన్ని ఖాళీలు ఉన్నాయి. పోలీసుల సంఖ్య పూర్తిగా తక్కువ ఉంది. సుమారు 13 మంది ఐపీఎస్ ఆఫీసర్ల పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో 35-40 మంది కానిస్టేబుల్ సంఖ్య ఉండాలా. ఏ పోలీస్ స్టేషన్లో కూడా 35-40 మంది కానిస్టేబుల్ లేవు. అదేవిధంగా నైట్ బీట్ తిరిగే వాళ్ళు లేరు. అదేవిధంగా నైట్ విజిల్స్, బీట్ పెట్రోలింగ్ ఇవన్నీ కూడా ఎవరు చేసేవాళ్ళు లేరు. ఇది దొంగలు బాగా కనిపెట్టినారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ విఐపి బందోబస్తులకు సరిపోతా ఉంది. ఉండేదే తక్కువ పోస్టులు, తక్కువ ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల్లో చేసే పోలీసులు కూడా విఐపి వారికి బందోబస్తులకి పోతూ ఉంటారు. కాబట్టి ఆ ఊర్లో దొంగతనం చేసుకునేదానికి, ఆ ఊర్లో చోరీ చేసేదానికి అంతర్రాష్ట్ర దొంగలకంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పినని గ్రహించే ఇక్కడ దొంగలు పడుతున్నారు. అందుకోసమే దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. దేవాలయాల్లో ఉండీలు దొంగతనం చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లో దేవుని యొక్క ఆభరణాలు దొంగతనం చేస్తూ ఉన్నారు. మరి దానికి రక్షణ లేకుండా పోయిందంటే దానికి కారణం ఎవరంటే కూటమి ప్రభుత్వం. పోలీసు కానిస్టేబుల్ యొక్క ఖాళీలను భర్తీ చేయలే. రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. తర్వాత స్పెషల్ డ్యూటీలని మిగతా చోటుకి పంపిస్తారు. కాబట్టి పోలీసులు ఉండరు. ప్రతి స్టేషన్లో ఒక 40-45 మంది కానిస్టేబుల్ ఉంటే ఆ రకంగా ఈ యొక్క దొంగతనాలు జరుపుకోకుండా, చోరీలు జరుపుకోకుండా అరికట్టేదానికి వీలవుతుంది. దానికని పోలీసులను ఎక్కడో పంపిస్తారు. దొంగతనాలు పరోక్షంగా మీరే చేస్తున్నారేమో అర్థం కదా. అధికారంలో ఉన్న పార్టీ అనుయాయులు, తొత్తులు అంతా కలిసి పెన్నోపురంలో ఎప్పుడు దొంగతనం జరిగిందా? మరి ఈరోజు పెన్నోపురంలో దొంగతనం జరిగింది. దాదాపు ఈరోజు 30 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అనంతపురం జిల్లాలో. 30 పోలీస్ స్టేషన్లు ఉంటే మరి సుమారు 1000-1100 మంది కానిస్టేబుల్ ఉండాలా. ఎక్కడున్నారు? అంత స్టాఫ్ లేదు. ఎస్ఐలు లేరు, సిఐలు లేరు. చాలా చోట్ల 2-3 పోలీస్ స్టేషన్ కలిపి ఒకటే సిఐని పెట్టారు. కాబట్టి ప్రజల ఆస్తులకు, దేవాలయాల ఆస్తులకు ఏమాత్రం కూడా రక్షణ లేకోకుండా పోయింది. దీన్ని తక్షణము కూటమి ప్రభుత్వం గ్రహించాలా. మీరు ఏ దేవుని పేరైతే చెప్పి అధికారంలోకి వచ్చినారో, ఏ యొక్క హిందూ మతాన్ని రెచ్చగొట్టి మరి మీరు అధికారంలోకి వచ్చినారో, మరి ఈరోజు ఆ హిందూ దేవాలయాలకే రక్షణ లేకుండా పోయింది. ఆ హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుని కూడా రక్షణ లేకుండా పోయింది. దీనికి కారణం ఏమంటే శాంతి భద్రతలు కాపాడే రక్షక భటులు
ఈ యొక్క రాష్ట్రంలోనూ జిల్లాలోనూ తక్కువ సంఖ్యలో ఉన్నందువల్లే ఆ ఉన్న సంఖ్యను కూడా మీరు విఐపి బందోబస్తులు పంపిస్తున్నందువల్లే ఈరోజు ఈ పట్టణాలు కానీ గ్రామాలు కానీ చూసుకునే వాళ్ళు లేరు. దానికోసం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలని చెప్పనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక శుభకార్యం పడో లేకపోతే ఏదైనా బంధువులకో లేకపోతే ఏదో దేవాలయాలకో పోల్సి వస్తుంది. కాబట్టి ఇల్లు లాక్ చేసుకుని పోతారు. మరి ఇల్లు లాక్ చేసుకుని పోతే ప్రతి ఇల్లుని ఈరోజు కొల్లగొడుతున్నారు. అక్కడ లాక్ చేశారు ఆ ఇల్లు అంటే కొట్టడమే. కానీ కొంతమంది ఏం నిర్వచనం చెప్తున్నారంటే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోండి అంటారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకునేటువంటి శక్తి ఉండాలి కదా, వాళ్ళకి ఆర్థిక స్థోమత ఉండాలి కదా. అట్లయితే దొంగతనం జరగవా? సీసీ కెమెరాలు ఉండే దేవాలయాల్లో దొంగతనం జరగడం లేదా? అంత పెద్ద అయోధ్యలో రామాలయము దాన్ని ఎంత పెద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి అంటే మీ ప్రభుత్వమే అధికారం బీజేపీ ఉంది, ఆడెందుకు కొల్లగొట్టినారు కోట్లాది రూపాయలు? మీ వాళ్ళే దొంగతనం చేసినారు కదా. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా క్షీణించింది. ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీస్ అది స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేయకోకుండా వారికి డబుల్ త్రిబుల్ డ్యూటీలు చేస్తున్నందువల్ల, నైట్ మీటింగ్ లేకున్నందువల్ల, నైట్ విజిల్స్ చేసేవాళ్ళు లేకున్నందువల్ల ఆఖరికి మీకు ఒకవేళ ఇదైతే ఆ గోర్ఖాల మీద కదా, మీకన్నా గోర్ఖాలన్నా అపాయింట్ చేసుకోండి. గుర్ఖాలు ఉన్నారు కదా రాత్రి పూట తిరిగేకి, ఆ గుర్ఖాలన్నా అపాయింట్ చేసుకుని ప్రతి చోట ప్రజల ఆస్తులు కాపాడేదానికి, దొంగలకు భయం ఉండేదానికి, అంతర్రాష్ట్ర దొంగలు రాష్ట్రంలో ప్రవేశించుకునేదానికి ఆ రకమైన చర్యలనే తీసుకొని మీరు అది కూడా లేకపోతే ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా, దేవాలయాల రక్షణ లేకుండా పోతే ఇంక మీరు ఏం చేయాలనుకున్నారు? కాబట్టి కూటమి ప్రభుత్వం దీన్ని గ్రహించాలా. తక్షణమే పోలీస్ శాఖలో ఉన్న అన్ని పోస్టులని భర్తీ చేయాలా. ఎందుకంటే రక్షక భటులు ఉంటేనే రాష్ట్రం కూడా శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా దేవాలయాల్ని వాళ్ళు కాపాడతారు, దొంగల్ని అరికడతారు, శాంతి భద్రతను కాపాడతారు. అది కాకోకుండా పోలీస్ వ్యవస్థని తొత్తులు మాదిరి చేసుకొని పోలీసు వ్యవస్థను అంతా కూడా పక్షపాతంతో పనిచేయమని, ప్రతిపక్షాలను అణిచేసేదానికి, ప్రతిపక్ష కార్యకర్తలని నాయకుల్ని అణిచివేసేదానికి, వారి ఉద్యమాలను అణిచేసేదానికి ఉండే పోలీసులు ఉపయోగించకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఏదేమైనా ప్రజల ఆస్తులు కాపాడేదానికి, రాష్ట్రం యొక్క ఆస్తులు కాపాడేదానికి రక్షణ కోసం రక్షక భటులు కాబట్టి ఆ విధంగా ఉపయోగించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన, ప్రజా ఆందోళన కూడా వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ఆస్తులు చాలా మంది మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవడంలే, దొంగతనాలు జరుగుతున్నాయంటే రికార్డులోకి ఎక్కుతాయి కాబట్టి కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఉన్నారు. ఎందుకంటే రికార్డులో ఈ దొంగతనాల కేసులు అధికంగా కనిపిస్తాయి కాబట్టి రికార్డులో కూడా రాకోకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా రికార్డులోకి రాకోకుండా దొంగతనాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఈ పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులకి, దేవాలయాల ఆస్తులకి, అన్ని రకాల మతాల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత అధికారంలో ఉన్న ప్రభుత్వం పైన ఉంది. దాన్ని తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తాం. ఉదాహరణకు గుంటకల్ పట్టణంలోనే ఒక రైల్వే ఉద్యోగి ఇంట్లో 80 తులాలు సుమారు బంగారు అంతర్రాష్ట్ర దొంగలు, యూపీకి చెందినటువంటి దొంగలు దొంగతనం చేసినట్లు వాళ్ళకి పోలీసులకు తెలిసిపోయింది. కానీ వాళ్ళ అరెస్టు చేయలేనటువంటి అశక్తతలో మన పోలీస్ వ్యవస్థ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్లో ఉన్నారు, మాకు కావాల్సినటువంటి మెన్ను ఇక్కడ లేదు అని చెప్పిన. దాంతోపాటు ఒక 7-8 దొంగతనాలు ఇటీవలనే జరిగినాయి గుంటకల్లో. ఆ దొంగతనాలన్నిటికీ మరి ఏమాత్రం కూడా మరి అరికట్టలేకపోతున్నారు, భయం లేకుండా పోతుంది. అంటే ఈరోజు దొంగలే పోలీసులు సవాల్ చేస్తూ ఉన్నారు. దొంగలే పోలీసులు సవాల్ చేస్తున్నారు, మేము దొంగతనం చేస్తాము, గుంటకల్లో పలానా ఇల్లు కొడతాము, ఎక్కడో దగ్గర కొడతాము, మీరు పట్టుకుంటారా, మీకు చేత కాదనే పరిస్థితులు అయిపోయింది. కాబట్టి ఇటువంటి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఎందుకు గాను ఈ దొంగతనాలు జరుగుతున్నాయి, చోరీలు జరుగుతున్నాయి, ఎందుకోసం ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా, దేవాలయాల ఆస్తులకు రక్షణ లేకపోతుంది అనే దానిపైన సమీక్ష చేయండి. సమీక్ష చేస్తే పోలీస్ అధికారులు చెప్తారు మీకు. ఎందుకంటే ఉండిన మెన్ను ఒక పోలీస్ స్టేషన్కి 40-45 మంది ఉండాల్సిన చోట కేవలం 5 మంది 6 మంది ఉంటా ఉన్నారు. వాళ్ళలో షిఫ్ట్ వేసుకొని పోతే 2-3 ఉంటారు. తర్వాత వాళ్ళకి విఐపి డ్యూటీలు కనిపిస్తే సీఎం బందోబస్తనో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ బందోబస్తనో, లేదా గవర్నర్ బందోబస్తనో, రాష్ట్రపతి బందోబస్తను పోతే పోలీస్ ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ టౌన్ అంతా పోలీసులు లేకుండా ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు దొంగలు? అంతర్రాష్ట్ర దొంగలు దాన్నే గమనించినారు. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి
ఆ యొక్క విఐపీలు వచ్చినప్పుడు దొంగతనాలు చేసుకునేదానికి మహానగరాలు బాగుంటాయి, మహాపట్టణాలు బాగుంటాయి, కాబట్టి మనము కొల్లగొట్టచ్చు ఆ ఊర్లో పోయి ఆ దేవాలయాలు కానీ ఇళ్ళు కానీ చెప్పనని ఆ విధంగా దొంగలు పడతా ఉన్నారు. కాబట్టి దాన్ని అరికట్టేదానికి ప్రభుత్వము చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పనని సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం.